దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన స్థిర ఆస్తుల వ్యూహాన్ని మరింతగా విస్తరించుకుంది. దక్షిణ ముంబైలోని నారీమన్ పాయింట్ ప్రాంతంలో ఆర్బీఐ రికార్డు ధరకు 4.61 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. అందుకోసం ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్కు ఏకంగా 3,472 కోట్ల రూపాయలు చెల్లించింది. దీంతో ఈ ఏడాది భూమి కొనుగోళ్లలో ఇదే అత్యధిక ధర అని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆర్బీఐ ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి కొనుగోలు చేసిన భూమి మంత్రాలయ, బాంబే హైకోర్టు, కొన్ని కార్పొరేట్ హెడ్ క్వార్టర్లకు సమీపంలో ఉంది. దీంతో ఆ భూమికి భారీగా ధర పలికినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ప్రస్తుతం ఆర్బీఐ కొనుగోలు చేసిన భూమిని వేలం వేయాలని ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ముందుగా భావించింది. అందుకోసం గతేడాది అక్టోబర్లో ప్రణాళిక రచించినప్పటికీ ఈ టెండర్ రద్దయింది. ఈ క్రమంలోనే తమ ప్రధాన కార్యాలయాన్ని విస్తరించుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆసక్తి చూపించినట్లు పలు మీడియా కథనాలు వెల్లడించాయి. అదే ఆ టెండర్ రద్దుకు కారణమని సమాచారం. ఇక సెప్టెంబర్ 5న తాజా ఒప్పందం రిజిస్టర్ అయింది. అందుకోసం 208 కోట్ల రూపాయల స్టాంప్ డ్యూటీ చెల్లించినట్లు తెలుస్తోంది. ఇక విలువైన భూమి కొనుగోలుతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై రియల్ ఎస్టేట్ రంగంలో తన ఆస్తులను మరింత విస్తరించినట్లయింది. ఇప్పటికే ముంబై మింట్ రోడ్ హెడ్ క్వార్టర్ సహా ఇతర చోట్ల ఆర్బీఐకి స్థిరాస్తులు ఉన్నాయి. కాగా సంస్థాగత ప్రయోజనాల కోసమే కొత్తగా కొనుగోలు చేసిన భూమిని ఆర్బీఐ అభివృద్ధి చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ చర్య భారత ఆర్థిక రాజధానిలో కేంద్ర బ్యాంకు ఉనికిని బలోపేతం చేస్తుందని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నగరంలో మరిన్ని ప్రాజెక్టులను విస్తరించాలని భావిస్తోంది. అందులో భాగంగానే దక్షిణ, మధ్య ముంబైలోని విలువైన స్థలాలను విక్రయిస్తోంది. అలా వచ్చిన ఆదాయంతోనే కొత్త ప్రాజెక్టులు చేపట్టనుందని సమాచారం. కాగా 1970 ప్రాంతంలో ప్రణాళికాబద్ధమైన వాణిజ్య కేంద్రంగా ఆవిర్భవించిన తర్వాత నారిమన్ పాయింట్లో తెరపైకి వచ్చిన మొట్టమొదటి భారీ భూవేలం ఇదేనని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.